తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ, సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకర దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి తండ్రి, నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు 40 దినాలు శోధనలో, ఆహారపు శోధన, మొట్టమొదటి శోధన గురించి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వివరణాత్మ వివరించడానికి మీ సన్నిధి తోడు ఉంచండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకొని, నాయన మీ చిత్తమేమో మేమందరం ఎరిగి, మా జీవితంలో నేను కలిగి జీవిస్తూ మీ మెండైన దేవులు పాత్రులుగా బ్రతకటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనము లెంట్ డేస్ని బట్టి ఈ 40 దినాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభు 40 దినాలు శోధింపబడిన తదుపరి ఆ దుష్టుడు యేసు దగ్గరకు వచ్చి మొట్టమొదటి శోధన ఏంటో, ఆ మొట్టమొదటి శోధన యేసు ప్రభులు ఎలా జయించారు, తద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మరి దేవుడు తన గ్రంథస్థం చేసి మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా, క్లుప్తముగా వివరించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. దానికంటే ముందుగా వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొదటి 1, 2, 3 వచనాలు మరలా చదువుకుందామండి. ఈ 1, 2, 3 వచనాలు మనకు కావాల్సిన వచనం తీసుకుని మాట్లాడుకుందాం ఈ సమయంలో. చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నానండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము నేను పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ సంభాషణ దుష్టునికిని యేసుప్రభు మధ్యలో జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుందండి. అసలు ఎందుకు ఈ శోధనలు అని అడిగితే, యేసు ప్రభు మన వలనే శరీరం ధరించి ఉన్నాడు కనుక మనకే బలహీనతలు అయితే ఏ ఉన్నాయో అట్టి అన్ని బలహీనతలు అన్నీ కూడా యేసు ప్రభు కలిగి ఉన్నారు. అంటే ఏ బలహీనతలు? ఆకలి, నిద్ర, శోధించబడటం, వేదనగా లేదా కోపడటం, దాహము, ఇలాంటి ఈ శరీర సంబంధ లక్షణాలన్నీ కూడా యేసు ప్రభు కలిగి ఉన్నారు. పరిశుద్ధుడైన మరి బాప్తిసం పొందుకున్నారు. ఇక తదుపరి క్రీస్తు ప్రభు ఆ తండ్రి చిత్త నెరవేర్చడానికి పరిచర్యలోనికి వెళ్ళబోతున్న సందర్భంలో తండ్రిని దేవుడు కుమారుని క్రీస్తుకు పరీక్ష పెట్టారు. ఏమిటి? 40 దినాలు కాల వ్యవధి. అంటే పరీక్ష సాతాను చేత శోధింపబడాలి. ఆ శోధనకి నిలిచి ఉంటే, తట్టుకుంటే, ఓర్చుకుంటే, ఇప్పుడు లోకంలోనికి దుష్టుని యందు లోకంలోనికి వెళ్ళి తన రాజ్య సువార్త ప్రకటించడానికి అర్హత పొందిన వారుగా ఉంటారంటూ సందేహం లేదు. ఆ శోధన ఏంటి అని అడిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరీక్ష పెట్టాడు యేసు ప్రభుల వారికి. ఆ పరీక్షను అమలు జరపడానికి పరిశుద్ధాత్ముడు ఆ యేసుని అరణ్యములను తోడుకొని వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు, కొనుపోయెను, నడిపించబడినని 3 సువార్తలో మనం చూస్తాం. అంటే అరణ్యంలో తోడుకొని వెళ్ళాడు. ఆ అరణ్యంలో సాతాను చేత 40 దినాలు శోధింపబడ్డాడు కనుక ఆ శోధన తీరిన తర్వాత, ఆ శోధనలో ఆ భాగంలోనే యేసు ప్రభుని, ప్రియ దేవుని పిల్లలారా, 3 రకాలుగా శోధించినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటి అంటే ఆకలి, అధికారము, డంబపు మాటలుగా 3 శోధనలు 3 రకాలుగా శోధించి, మొత్తం మీద యేసు ప్రభుని భక్తిభావాలతో ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక
నీతి యావత్తు జరిగించటానికి లోకంలో రాబోతున్నాడు. అట్ ద సేమ్ టైం సాతాను రాజ్యాన్ని కూలగొట్టబోతున్నాడు. సాతానుపై విజయం సంపాదించబోతున్నాడు. సాతాను కబంధ హస్తాలను సర్వ మానవాళ్ళు పాపంతో సాతాను కబంధ హస్తాలను ఉన్న ప్రతి బిడ్డను విడిపించడానికి, విమోచించడానికి కూడా ఆయనకి లోకంలో రాబోతున్న సందర్భంలో పరీక్షకు ఆయన తండ్రి నిలబెడితే ఆ పరీక్ష మొదటి శోధన ఆహారపు శోధన. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే యేసు 40 దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావు కనుక నాకు తెలుసు నీకు ఆకలేస్తుంది కనుక నీ ఆకలి తీసుకోవడానికి ఒక చక్కటి సలహా చెప్తున్నాను అన్నట్లుగా యేసు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నీవు దేవుని కుమారుడు అని నిరూపించుకో. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే యేసు దేవుని కుమారుడని తను చేసే కార్యాలు బట్టి దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వాలా, లేకపోతే కావాలని ఏదో చేసి తను దేవుని కుమారుడు నిరూపించుకోనాలా అనేది ఇక్కడ ప్రశ్న. కావాలని దేవుని కుమారుడిగా నిరూపించుకునే అవసరం లేదండి. ఆయన దేవుని కుమారుడని ఆల్రెడీ దుష్టుడికి తెలుసండి. దేవుడంటే తెలుసు దుష్టుడికి, దేవుని కుమారుడు కూడా తెలుసు. యాకోబు పత్రికను చూసినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అని తెలుసు. దేవుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతూ వణుకుతాడు దుష్టుడు, కానీ క్రియలు మాత్రం ఉండవు. క్రియలేని విశ్వాసం మృతం కదా. అలా అనేక మంది చంపేస్తున్నట్లుగా క్రియలు లేని వ్యక్తులుగా మార్చేస్తుంటాడు సాతానుడు. ఇకపోతే మరి గెరాసన్ల దేశంలోనికి ఆ యొక్క శానాదయం పట్టిన వ్యక్తిని వ్యక్తి అంటాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటాడు. అంటే యేసు ఎవరో మొత్తం మీద దుష్టుడికి తెలుసు, కానీ ఇక్కడ తనకు లోపరుచుకోనాలని నువ్వు దేవుని కుమారుడు అయితే అని దెయ్యమే అంటే దుష్టుడే దేవుని కుమారుడు క్రీస్తుని అడుగుతున్న మాట గమనించాలి. చాలా దుష్టుడు చేసే ట్రిక్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రియమ దేవుని పిల్లలారా, నీకు మేలు చేసేటట్టుగానే, నీకు క్షేమం కోరినట్టుగానే, నీకేదో సహాయం చేయాలన్నట్టుగా నీ మీద ప్రేమ చూపినట్టుగానే ఉండి ట్రాక్ తప్పిస్తాడు. తద్వారా ఆడు తప్పుకుంటాడు. ట్రాక్ తప్పించి దేవుని కోపం మన మీదకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే దేవునితో వాడిని డైరెక్ట్గా కొట్టలేడు, ఆ ఛాన్స్ వీడికి లేదు. ఏదో పొరపాట్లో మనం పడేసి భక్తిభావాలను తప్పించి, నేను ఒకటి చెప్తే 2 చేశారు కదా అని అది ఆ దేవుని చేతనే ఆ చెప్పిన మాటను ఆజ్ఞాక్రమింపచేసి ఆ శిక్ష దేవుని మనం పొందుకునేటట్టు మల్టిప్లై చేస్తాడు. అలాగే ఇప్పుడు రాళ్ళు రొట్లు చేసుకొని తిను, నేను సలహా చెప్తున్నాను, నీకు క్షేమం కోరి చెప్తున్నాను అన్నట్లుగా దుష్టు చెప్తే యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కదా, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. బాగా గమనించాలి. దేవుడు పలికితేనే కదా భూమి, ఆ భూమి మొక్కలు మొలిపించుగాకంటే ఏదో మొక్కలు వచ్చినాయి, ఆ మొక్కలు ఉండే కదా. ఏమండి, ఏ మొక్క మొలిసినా ఆహారం వచ్చింది అంటే కనబడుతున్న ఆహారం తింటున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ కనబడుతున్న ఆహారపు వెనకాల దేవుని మాట ఉందన్న సంగతి ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ఈరోజు అని ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చండి. కనుక దేవుని మాట వలన జీవిస్తారు అని ఈయన వ్రాయబడి ఉన్న వాక్యాన్ని దుష్టుడు చెప్తున్నాడు. వ్రాయబడి ఉన్నదని ఆల్రెడీ దుష్టుడికి కూడా తెలుసు. ఎలాగండి ఇది? ఇశ్రాయేల్ కూడా అరణ్యంలో ఇలాంటి 40 శోధనలకి సమాంతరంగా ఉన్నటువంటి భాగంగానే మనకు కనపడుతుంది. ఆ ఇశ్రాయేలీలు కూడా ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఈయన అరణ్యంలో ఉన్నాడు, అక్కడ ఇశ్రాయేల్ కూడా అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు 40 రోజులది 40 సంవత్సరాలుగా మార్చుకున్నారు అవిధేయతను బట్టి. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. యేసు ప్రభు శోధనలో పాస్ అవుతానికి ఇప్పుడు రన్నింగ్లో మనం చూస్తున్నాం. ఆల్రెడీ పాస్ అయ్యాడైనా మనకు తెలుసు. మనం మాట్లాడుకుంటూ మాటను బట్టి పలుకుతున్నాం ఈ మాట. అక్కడ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మాట వలన మనిషి జీవిస్తాడు. ఏమంటే దేవుని మాట కావాలి అనే సంగతిని ఆ వాక్యంతో చెప్పేటప్పటికి దుష్టుడు ఆగిపోయాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఈ ఆహారపు శోధన అంటే 40 దినాలు తినకుండా ఆపిన దేవుడు మరి 41వ దినాన్ని ఆయన ఆకలిని మరి ఆకలి అవ్వకుండా ఆపలేడా? లేకపోతే 40 దినాలు తట్టుకున్నటువంటి యేసు మరొక రోజు తట్టుకోలేడా? అంటే చివరి భాగంలో మనకున్నటువంటి బలహీనతగా ఏదో అవసరత కనబడుతుందో ఆ బలహీనత మీద కొట్టి, ఆ బలహీనత ఏదో సహాయం చేసినట్టు చేసి, అంతవరకు భక్తిభావంతో ఉన్న మన జీవితాన్ని ఒక్కసారిగా మరి దారి తప్పిపోయేటట్లుగా చేసే ట్రిక్కే దుష్టుడు. చాలా మనకు మేలు కలిగినట్లుగానే అనిపిస్తుంది.
నిజంగా మన క్షేమం కోరినట్టే అనిపిస్తుంది. చిత్రమని తెలుసా, మళ్ళీ దారి తప్పించడానికి దుష్టులు చేసే పన్నాగాలు అలా ఉంటాయని మొట్టమొదట మనం గమనించుకోవాలి. ఆ విషయము యేసు ప్రభు ద్వారా మనం గ్రహిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఆహారపు శోధన, ఈ మొట్టమొదటి శోధన ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అంతవరకు పాత నిబంధనలో 1-2 మాటలు చెప్పుకొస్తానండి. కరెక్ట్ మాటలు, సూటబుల్గా ఉన్నవి, ఈ వాక్యానికి అనుకూలంగా ఉన్నవి. కనుక అంతకుముందు పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆహారపు తినేదాన్ని బట్టి భ్రష్టులైపోయిన వారు ఉన్నారు. మరి ఆహారం దాని కొరకే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు, ఆహారం కొరకే దేవుడిచ్చే సౌఖ్యాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. కొందరైతే వారికి ఇచ్చినటువంటి పరిధిలో జాగ్రత్తగా ఆహారపు అలవాట్ల నుండి జాగ్రత్త చేసుకొని అపవిత్రపరచుకోకుండా, ఏదన్నా పరీక్ష వచ్చినప్పుడు అంటే శోధన కలిగినప్పుడు ఆ శోధన నిలిచి ఉండి వారిని రక్షించుకున్నారు. కానీ వారు మాత్రం ఆదర్శవంతంగా ఉండలేకపోయారు. కనుక ఏదైనా సరే మనిషి కోరుకునేది కూడు గూడు గుడ్డ అంటారు కదా, ఈ లేకపోతే మనిషి మనుగడే లేదన్నట్లుగా అయిపోతారండి. అలా కాకుండా ఒకసారి యేసు ప్రభు దీని ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఆహారపు అంటే ఉపవాసం ఉండి ఆహారము లేకపోయినా శరీరంతో కూడా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు. దేవుని ఆజ్ఞను మేరకుండా కూడా ఉండొచ్చు అని ఆయన ప్రాక్టికల్గా శోధింపబడి, ఆ ప్రాక్టికల్గా 40 దినాలు ఉండి తినకుండా ఉండి తినటానికి అవకాశం ప్రేరేపించినా ఆ శోధనలో పడిపోకుండా నీకు నాకు ప్రాక్టికల్గా చూపించి, ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు పెట్టి, ఇదిగో నన్ను చూడండి, ఇప్పుడు ఆహారం కొరకు ఆహారం కాని దాని కొరకే, ఆ క్షేమైపోయే ఆహారం కొరకు మీరు ఎన్నో పరుగులు తీసి అక్షయమైన ఆహారం పోగొట్టుకుంటున్నారు, దేవునికి మాటను పోగొట్టుకుంటున్నారు, దేవుని క్రమాన్ని తప్పుతున్నారు. ఇదిగో ఇప్పుడు చూడండి, క్రమం తప్పినటువంటి వారు ఎంతమంది ఉన్నారో తీసుకుని వచ్చి అప్పటి వరకు ఆ ఆహారం కొరకై అటువంటి శోధన జయించి ఆహారం కొరకై ఆ శోధనలు కూడా నిలిచి ఉన్నటువంటి మనకు కనబడరండి. ఇప్పుడు యేసుని బట్టి మనం నేర్చుకుంటున్నాం అని గమనించుకోవాలి. చూడండి, ఒకసారి మొట్టమొదటిగా ఆదాం దగ్గరికి వెళ్ళొద్దామండి. ఆదాం గారికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఏమని? ఆదామా, ఏమండి, ఆదాం గారికి అవకాశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అవకాశం? మనకు తెలుసు కదండి. ఏమన్నాడు? అన్ని పండ్లు తిను, ఏమండి, అన్ని పండ్లు తిను, కానీ ఒకటి మాత్రం తినొద్దు అన్నాడు. ఏం చేస్తాడు ఈయన? తన భార్య సాతాను ప్రేరణ బట్టి తినేసాడు. ఆ సాతాను ప్రేరణ బట్టి కూడా ఎలా కనబడుతుంది అని అంటే, అది కన్నులకు రమ్యంగా కనబడుతుంది. ఆ మాట చదువుతుంది చూడండి, 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం అండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదట, కన్నులకు అందమైనదియు వివేకం నుంచి రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను, అతడు కూడా తినెను. అంటే దుష్టుని చేత ప్రేరేపించబడి రోజు చూసే విధానం వేరు, ఈ రోజు చూసే విధానం వేరు. అంటే పండు ప్రేరేపించబడింది అని అంటే ఆ అవ్వమ్మ గారికి ముందు ఆకలి కాదండి, ఆ దుష్టుని ప్రేరణ బట్టి తినాలనిపించింది తప్ప ఇంకో ప్రత్యేకంగా ఆకలి కాదండి. అప్పుడు తినడానికి ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని ఫలాలు ఉన్నాయి, ఆకలి కాదు. ఆ దుష్టుని ప్రేరణ బట్టి చేయలేని వెళ్ళిపోయి ఆ దందును బట్టి తినేదానిని బట్టి కాదన్నది తిని దేవుడిచ్చిన సౌఖ్యాన్ని, అంటే దేవుడు తినొద్దు అన్నాడు అన్నట్టుగా దేవుని నిందాపూర్వకంగా మాట్లాడినట్టుగా గ్రహించినట్లుగా దేవుడిచ్చిన సౌఖ్యం నుండి మెడబెట్టి గింటి వేయబడ్డారండి. మాట అర్థమవుతుంది కదండి. అంటే దేవుని సౌఖ్యం నుండి ఏమైపోయారు? గింటి వేయబడ్డారు. అంటే తోస్తడిగా, అంటే కేవలం ఆహారపు శోధన బట్టి ఆదాము గారు, మొట్టమొదటి ఆదాము పడిపోయాడు. కడపటి ఆదాముకున్న క్రీస్తు అయితే ఆహారపు అంటే 40 ఈయనకి తినే అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఒకటి మాత్రమే తినొద్దు అన్నాడు. కడపటి ఆదాముకున్న క్రీస్తు ప్రభుకైతే అరణ్యంలో అడవి మృగాల మధ్య 40 దినాలు ఉన్నాడు. తింటాకి ఏమీ లేదు, ఒక సాహసం లేదు, ఏదీ లేదు. కానీ క్రీస్తు అయితే 40 దినాలు ఏమీ తినకపోయిన కడపటి ఆదాముకున్న క్రీస్తు అయితే సాతాను శోధన జయించిన వాడిగా ఉన్నాడు. ఆ ఆదాము నుండి వచ్చిన మనము కూడా ఏం చేయాలంటే కడపటి ఆదాము క్రీస్తు చూపినట్టు మార్గంలో నడిస్తేనే ఆ దుష్టును జయించి ఒక రోజున పరలోకం చేరేటటువంటి భక్తి కలిగిన వారిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ వ్యక్తి తను ఉన్నటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నాడు ప్రారంభంలో. ఇక అక్కడ నుండి తినేదాన్ని బట్టి ఎంతోమంది వారి జీవితాలు భ్రష్టత్వంలో నెట్టుకున్నారండి, తినేదాన్ని బట్టి. ఇక దుష్టుడు చెప్తున్న మాట ఏంటంటే తినాలి, త్రాగాలి, చూడాలి, చెయ్యాలి అని ఎన్నో విషయాలు మనకు ఉంటాయండి. వాటన్నిటి విషయమై దుష్టుడు దారి తప్పిస్తూ ఉంటాడు. అప్పటికి అడక ముందు అన్నీ ఇస్తున్నాడు దేవుడు, అవి మనకు చాలవు.
దుష్టుడు ఏదో కావాలి, క్రొత్తది కావాలి, ఏదో కోరుకోవాలన్నట్టుగా ప్రేరేపించి దేవుని మార్గం తప్పించడానికి గనుడు, మోసగాడు, అబద్ధికుడు. ఏమండి మనందరూ తెలిసిందే కదా, తంత్రగొట్టి ఎన్నో చెప్తుంటాడు. కనుక ఇక్కడ ఏషావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు, ఇస్సాకు గారి పెద్ద కుమారుడు. ఆయన కూడా తినేదాన్ని బట్టి ఒక్కసారిగా భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, తన స్థితినే మర్చిపోయాడు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఆకలి ఎంతటికైనా దిగజార్చేస్తుందండి. ఇంకా మనం చూసిన రాజుల కాలంలో ఆ పరిస్థితులు అయితే బిడ్డలను వండుకు తిన్నారని ఉంటుంది. అంటే తల్లి యొక్క ఆ యొక్క పిల్లలకన్నా మాయ కింద పడితే దాన్ని కూడా తినేసారు అని చెప్పబడుతుంది రాజుల గ్రంథాల్లో. కనుక ఇవన్నీ ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఇక్కడ ఈ ఏషావు కూడా అంటున్న మాట ఏంటంటే 25వ అధ్యాయము ప్రియ దేవుని పిల్లలారా, మరి 27 వచ్చి నేను చదువుతున్న ఒక మాట, మరి మనందరూ తెలిసిన మాటే, ఒక మాట చదువుతాం చూడండి. 26వ అధ్యాయము 30 వచ్చిన చదువుకుందామండి. 30 చదువుకుందామండి. 25 ఆదికాండము 30. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడిను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా, ఏషావు, నేను చనిపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం నమ్మివేయగా, యాకోబు ఆహారంలో చిక్కుడుకాయ వంటకమును ఏషావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను అని, అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వం తృణీకరించెను అని చెప్పబడింది. అంటే ఇక్కడ వివరణ హెబ్రీ పత్రికలు ఇంకా క్లియర్గా ఇస్తాడు. ఏమని? ఏషావైన వ్యభిచారిని భ్రష్టుడు అంటాడు. ఆ మాట కూడా ఒక మాట చదువుకొని ఇక్కడికి వస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ఏమనుకుంటున్నా చూడండి. ఏమండి అక్కడ కూడా హెబ్రీ పత్రికలో మనం చూడండి. 12వ అధ్యాయము 16-17 వచనాలండి. హెబ్రీ పత్రిక 12:16-17. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విచ్చుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు కదా. మీరు గత కాలంలో ఉన్నదని చెప్తున్నాను ఓ హెబ్రీ జనాంగమా అని పౌలు గారు ఆ ఆహారం కొరకై ఎంత ప్రమాదాన్ని తెచ్చుకున్నాడో, అది తినేదాన్ని బట్టి అంత ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఏషావుని జ్ఞాపకం చేస్తుందని చెప్పాడు. ఇక్కడ కేవలం ఎర్రెర్రగా ఉండదని చూసేటట్టండి ఆ చిక్కుడుగాయ కూరని. అంటే చూసేదాన్ని బట్టి అది కావాలని కోరిక పుడుతుంది, చూసేదాన్ని బట్టి ఆలోచనలు మారుతూ ఉన్నాయి, వినేదాన్ని బట్టి కొందరు చేసేదాన్ని బట్టి మారిపోతున్నాయి. కనుక ఇక్కడ ఎర్రెర్రగా ఉన్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎర్రెర్రగా ఉన్న దాన్ని తినడానికి ఆకలి ఎలా ఉంటుందంటే, ఎరుపును నలుపును ఇద్దరు పక్కన పెట్టినా ఆకలి రుచి ఎరగదండి. ఏమండి ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, కానీ కోరిక సిగ్గు ఎరగదట. అంటే రంగు రుచి వాసన చూస్తే మనిషి ఎంతటికైనా పడిపోయి ఈ విధానాలు వెళ్ళిపోతాడంటంలో ఈ ఏషావు గనుడిగా కనబడుతున్నాడు. ఆ కేవలం తినేదాన్ని బట్టి తన జ్యేష్ఠత్వాన్ని, తన యొక్క ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. భ్రష్టుడట, వ్యభిచారట. తినేదాన్ని బట్టి ఇంత ప్రమాదం ఉందండి. అంటే తినొద్దు అని దేవుడు చెప్పట్లే. ఆకలి పెట్టిన దేవుడు ఆకలికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఆకలి పెట్టిన దేవుడు తినవలసినవి పెట్టాడు, తినకూడని కూడా పెట్టాడు. అంటే పరీక్ష. ఆ పరీక్ష మనం నెగ్గాలి, నేను అన్ని నిరూపించుకోవాలి. అది పరీక్ష లేకపోతే ఇంకా నువ్వు ఇంకేదని చెప్తే నువ్వు ఎవరో గొప్పవాళ్ళని చెప్పగలుగుతాం. పరీక్ష అవసరమేనండి. కనుక ఆ విధంగా మనకు కనబడుతుంది. మరొక మాటగా చెప్పాలని సంసోన్ సంగతి మనకు తెలుసు కదండి. సంసోన్ గారు మంచి ఆత్మచేత జన్మించినటువంటి మంచి యవనస్తుడు. ఆ సంసోన్ గారు ఆ యొక్క తిమ్నాత్లో ఒక ఆమెను చూసాడట. తల్లిదండ్రులు చెప్పి తీసుకుని తిమ్నాత్కి వెళ్ళేటప్పుడు ఆ కొదమ సింహం బొబ్బరించుకుంటూ వచ్చేటప్పటికి ఏమీ లేకని చంపేశాడు. మొత్తం మీద తిరిగి వస్తుంటే ఆ సచ్చిన కళేబరంలోని తేనె వచ్చిందండి, ఈగలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడు? ఆయన నాజేరు చేయబడిన వ్యక్తి శవాలు ముట్టకూడదు, మరి వేరే దానికై ఆ తల వెంట్రుకలు కత్తిరించకూడదు అని నాజీరు వ్రతానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. దేవుని బలం అంటే ఎలా ఉంటుందో ఆనాటి కాలంలో జనాలకు చూపించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతి సంసోన్ గారు. ఆయన ఏం చేశాడు?
ఎవనో ప్రేమించాడట, చూసాడట. మొత్తం మీద అటెళ్ళి వచ్చే లోపల సింహాన్ని చంపాడు. ఆ సింహం ఏం చేసింది? దానిలో ఉండి తేనె వచ్చిందంట, తినేసాడు. వ్రతాన్ని కోల్పోయాడు. తర్వాత ఆ తేనె తినినందుకు గాను తన భార్యను మరొక తన స్నేహితుడికి ఇచ్చి 15వ అధ్యాయంలో మరొకడికి ఇచ్చేస్తాడు. ఆ విషయం తట్టుకోలేక మరలా తిమ్నాథ్కి వెళ్ళి ఇదేం చేస్తాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళి డెలియాల చేతులు పడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన సోదరుడా, కేవలం తినేదాన్ని బట్టి, ఆశ కోరికను బట్టి, చూసేదాన్ని బట్టి భ్రష్టుడైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుని చంపబడ్డాడు. కనుక ఈ 2 మాటలను బట్టి నేను చెప్పే ఇంక మాట ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ 3 మాటల్లో ఆదాము దగ్గర నుండి ఆహారం తినేదాన్ని బట్టి ఎంతోమంది ఫెయిల్ అయిపోతున్నారు. తినేదాన్ని బట్టి సనీగోనికి ఇశ్రాయేల్ కూడా అరణ్యంలోనే రాలిపోయారు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క చిత్తంలో తినేదాన్ని బట్టి ఇక తట్టుకోలేము, లేకపోతే ఎలా అని అంటూ అనేక మంది ఈ రోజున తినేదాన్ని బట్టి దాన్ని సంపాదించడం కొరకు కోటి విద్య లోకంలోనికి వచ్చేయండి. కోటి విద్యలకు కూటు కొరకే. ఆ కూడు ఇదిగో ఈ పొట్ట కొరకు. చివరి కొద్ది దినాలు ఈ పొట్ట ఈ మట్టి కొరకే కదా, ఇంకేమైనా కనపడుతుందో మనకి? కనుక అలా తినేదాన్ని బట్టి దుష్టుడు ఏం చేశాడంటే దేవుని క్రమాన్ని తప్పించాడు. మొదట ఆ క్రమం తప్పినటువంటి ప్రజలు అనేక మంది వర్జితులు భ్రష్టులుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు వచ్చి ఆ దుష్టుడు ఆ ఆహారపు క్రమాన్ని ఏదైతే పెట్టి మనుషులు తప్పిస్తున్నాడో ఆ క్రమాన్ని యేసు జయించి మాట వలన మనిషి జీవిస్తాడు అని చెప్పి దుష్టుని జయించినట్లుగా మనం ఈ గ్రంథంలో మనం చదువుకున్నామండి. అదే ఆయన శోధింపబడిన సందర్భంలో మనకు అర్థమవుతుంది. కనుక ఆహారం కొరకే ఈ రోజున అనేక మంది ఎటు వెళ్ళినా తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ఇదే మాటని మొదటి యోహాను పత్రికలో ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, దీన్ని అంటే యేసు ప్రభువు 3 శోధనలు ఏంటి? ఆహారము, అధికారము, డంబపు మాటలు. ఏవైతే ఆ మాటలకి ఈ 3 మాటలు పోల్చినట్లుగా ఏముంటున్నాయంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అని ఉంటుందండి. లోకంలో ఉన్నదంతయు మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోను, దేవుని చిత్తం జరిగించు నిరంతరం నిలిచి ఉంటాడని కింద భాగంలో మనం చూస్తాం. కనుక ఈ సమయంలో యేసు ప్రభువు ఏం చేశారంటే ఆ సాతాను ఆహారపు శోధను తినకుండా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు దేవుని కొరకు. మరి ఆ యొక్క అది ఎంత సహించాడు, ఎంత ఓర్చుకున్నాడు అంటే, మనం దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు సహకారంగా ఉంటాడు, సపోర్ట్గా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మే మనతో ఉన్నటువంటి ఆ యొక్క బాధలన్నీ కూడా ఓర్చుకునేది పరిశుద్ధాత్ముడు. శరీరానికి లోనవ్వకుండా, శరీరం తొక్కుపట్టి ఆధ్యాత్మికతలో అవి జయించి సాతాను ఓడించినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మన యేసుప్రభువు వాళ్ళు జయించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఆహారం కొరకు మీరు సాతాను జయించవచ్చు అని ఒక చక్కటి పాఠాన్ని ఆయన బోధలో కూడా ఎన్నో బోధలు మనకు చేశాడు. ఏమని? కొండ మీద ప్రసంగంలో కూడా ఒక చక్కటి మాట చెప్పారండి. ఏ మాట అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించకండి. మీరు ఒకటి ఆలోచించే కంటే ఇంకో మాట చెప్తున్నాను వినండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవో కోయి వాటి భోజనం పెడుతున్నాను కదా, మరి నేను పెట్టలేనా అంటాడు. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, తినేదాన్ని బట్టి ఆ యేసుప్రభు నిలబడిన తర్వాత తినేదాన్ని బట్టి ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఆయన బోధలో కూడా ఎన్నో ప్రసంగాల్లో యేసుప్రభులు చెప్పారు. ఇంకా తర్వాత లోకసువార్త 12వ అధ్యాయంలో అయితే ఒక వ్యక్తి ఏమన్నాడు, ఒక ధనవంతుడు ఆ పంటంతా బాగా పండిందంట. లోకసువార్త 12వ అధ్యాయం 19 వచ్చిన పంటంతా బాగా పండితే ఆ పాత కొట్లు విప్పి కొత్తవి కట్టేశాడు. ఆ రాత్రి పడుకుని ఇటు మాట్లాడుతున్నాడు. అలా పండుకుని మాట్లాడుతున్న వ్యక్తికి ఒక వెర్రివాడా అని ఒక పేరు పెట్టి, నీకు పండిన పంట ఎలా పండిందో తెలియకుండా తింటాము, తాగటము, సుఖించటమే అనుకుంటున్నావు. అలా తినాలి, త్రాగాలి అన్నా ఎవరు సహాయం కావాలి? అసలు ఎవరు సహాయం ద్వారా పంట పండిందని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. కనుక బెర్రోడా, ఈ రాత్రి నేను తీసేస్తున్నానని ఆ పంట తిననీయకుండా చేశాడు. మరొక వ్యక్తి అదే లోకసువార్త 16వ అధ్యాయం చూస్తే బాగా తిననిచ్చాడు, సుఖపడనిచ్చాడు, తినిచ్చాడు. కానీ తీసేసిన రోజున నరకానికి పంపించాడు. అదే ఇంకో కొద్ది కాస్త ముందుకు వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా సంపాదించుకున్న ఒక వ్యక్తి, మత్తయి సువార్త మీరు 16వ అధ్యాయం చివరి భాగం చూస్తే లోకమంతా సంపాదించుకున్నాడు, చివరిగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇందుకేనా
కనుక మనం ఇచ్చింది తినాలి చేయాలి అన్న సొలొమోను గారు చక్కటి మాట చెప్పారండి. సొలొమోను గారు ఒక మాట చెప్పారు. ఏమని అని అంటే ప్రసంగి పుస్తకంలో ఒక మాట చెప్పారు. ప్రసంగి 2:25 ప్రసంగి 2:25 ఆయన సెలవులేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఏమండి, ఉందంటే తినాలి అరించుకోనాలన్నా అది ఎవరికి సహాయం కావాలి? దేవునికి సహాయం కావాలి. కనుక ఆయన సెలవులకు తిని అనిపించిన ఎవరి వల్ల కూడా కాదు. ఏమండి, తినటం కొరకు అనేక మంది జీవితంలో భ్రష్టత్వం నెట్టుకుంటున్నారు. అంటే తినేదాన్ని బట్టి తినటం కొరకై దేవుని బిడ్డలారా ఊర్లు విడిచిపెట్టి వెళ్తున్నారా? రకరకాల పరిస్థితులకు వెళ్తున్నారా? ఎన్నో రకరకాల పనులు చేస్తున్నారా? ఆ పనులన్నిటికీ తినేదానికి ఆశపడివి లోనైపోయి దైవికంగా రక్షణ పొందిన బిడ్డలు కూడా దైవిక చిత్తానికి ఆరాధనకి వెళ్ళాలి, ఆరాధనలో ఉండాలి, క్రమాన్ని ముందు దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటి విధానం మరిపించేసి రోజున ఒక్కొక్క సీజనాలకు వచ్చినాయి. అంటే మా ఏరియాలో పొగాకు కొట్టుడు వచ్చిందనుకోండి, కలిసి ఎవరు కనపడరు. ఇక పొగాకు కొట్టుడే ఇక పండగే కాలికి. ఇక ఆ రోజు దేవుడు లేదు, దెయ్యం లేదు. ఇలా నలతో కాలతో వచ్చిందనుకోండి, అయ్యో బాబు మా ఇంటికాడ మీటింగ్. క్రమం అంటారు ఇది. అంటే తినేదాన్ని బట్టి ఏదో కావాలనుకొని వెళ్ళి లేనిపోయి దేవునికి దూరం అయ్యే కొలది కష్టాలు ఎక్కువ అవుతాయి. దేవునికి ఆయాసకరమైన పరిస్థితి వచ్చే కొలది మన జీవితంలో అనేక భయంకరమైన పరిస్థితులు వస్తే వాటిని తప్పించే దిక్కు ఉండదు మనకి. కనుక మనం దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉండి దేవుని చిత్తానుసారి పరీక్షకు వచ్చి ఇదైతే ఒక రకం ఉంది, నీకు నువ్వుగానే అట్టు వెళ్తే ఇబ్బంది, కోరి కష్టాలు తెచ్చుకోండి. అలా కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఆహారం కొరకే, తినేదాని కొరకే దేవునికి దూరం కాకండి. ఒక పూట పస్తుంటే చచ్చిపోం, లేదా కొన్ని దినాలు లేకపోయినంతనే ఇదే కాదు, నీకున్న స్థితిని బట్టి, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి ఇలా పాత నిబంధనలు అందరూ అనేక మంది భ్రష్టులైపోయారు. తినేదాన్ని బట్టి కూడా అపవిత్రపరచుకోకుండా షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు కూడా శాకాహారం తిని తను పవిత్రపరచుకుని, అంటే అపవిత్రపరచుకొని ఉండాలనుకుని ఆ యొక్క రాజు ఇచ్చేటటువంటి పానీయము ద్రాక్షరసం తాగకుండా అపవిత్రపరచుకోకుండా, అంటే తినేదాన్ని బట్టి అపవిత్రత పడే అవకాశాలు ఉంటాయి, అది కూడా వద్దనుకొని వాళ్ళు పవిత్రపరచుకున్నారు. కానీ అలా కొంతమంది భక్తులు ఉన్నారు, దేవి చిత్తాన్ని అనుసరించినటువంటి వారు మాత్రము తినేదాన్ని బట్టి దుష్టుడికి లొంగకుండా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. కానీ అందరికీ ఆదర్శవంతంగా లేరు. కనుక అందరికీ ఆదర్శవంతమైనటువంటిలో ఉండటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు చెప్పింది ఏంటంటే, ఇదిగో తినేదాన్ని బట్టి దేవి చిత్తాన్ని దూరం కాకండి. ఆ శరీరం ద్వారా అన్ని బలహీనతలు లోనైపోతున్నాను అంటున్నారు. కనుక నేను కూడా అదే శరీరం ధరించవచ్చు. మనిషి దేవుని చిత్తాన్ని బట్టి జరగాల్సిన క్రమానంతా కూడా జరిగించి, నేను శరీరం జయించి పాపం చేయకుండా, అంటే దుష్టుని జయించగలిగినటువంటి క్రమాన్ని మీకు ప్రాక్టికల్ చూపిస్తున్న మీరు ఉండగలరని మనం బలపరుస్తూ ఆ క్రమాన్ని అనుసరించే దేవి చిత్తానికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు పడిపోకుండా మనం కాపాడతాడు. ఆత్మ మనల్ని పాపం చేయనీయకుండా ఆపుతుంది, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు. కనుక ఇట్లాంటి విషయాల్లో పరిశుద్ధాత్మ చేత అరణ్యంకి వెళ్ళబడిన యేసు 40 దినాలు తిని తర్వాత దుష్టుడు ఆహారపు శోధన ఏం చేసి తెలుసా? తిప్పి కొట్టాడు. దేవుని మాట వలన మనిషి జీవిస్తాడు, రొట్టె వలన మాత్రమే కాదు. తింటేనే మనిషి బ్రతకడు, తినినా మనిషి చనిపోతాడు. దేవుని చిత్తమైతే తినకుండా నుండి కూడా చనిపోతాడు. అంటే మరణం ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది రొట్టె వలన మాత్రమే కాదు. రొట్టె వద్దు అని కాదు, అది తినటానికి కావాలి, కానీ దాని వలనే జీవించు. అది తిన్నా చనిపోతాం, కానీ అది క్షయమైంది. దాని కొరకు మనం కష్టపడిన అవసరం లేదు. అక్షయమైనటువంటి దేవునికి మాట కొరకు, దేవుని ఆజ్ఞను అనుసరించడానికి మన ఓర్పు సహనము కలిగి ఆ క్రీస్తు చూపిన మార్గం ఏదైతే ఉందో, ఆహారం కొరకే తన చేతులను భ్రష్టత్వం ఎట్టుకున్నటువంటి వలే వాళ్ళు కాకుండా, ఇదిగో ఇలా కూడా మీరు ఉండొచ్చు అని చెప్పటానికే యేసు ప్రభు మన కొరకే ఏం చేసి తెలుసా? బాప్తిస్మం పొందాడా, శ్రమలు అనుభవిస్తున్నాడా, ఇదిగో ఆహార విషయంలో కూడా ఇలా జయించాలి అని చక్కటి మార్గం చూపాడు. యేసు ప్రభు ఏది చేసినా చెప్తాడు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు, ఆయన అనుసరిస్తాడు. దాంట్లో ఎలా ఉండాలో వర్షంతో కూడా క్రమాన్ని చెప్పి మనం చూపిస్తాడు. ఆయన అందుకే మార్గదర్శి అయ్యాడు, అందుకే ఆదర్శవంతమయ్యాడు. అందుకే ఆయన చూసుకుంటూ మనం ఏం చేయాలి? ఆ పరమ చేరేటటువంటి భక్తిని కొనసాగించుకోవాలి. అందుకే యేసు ఈ ఆహారపు శోధనలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన శోధింపబడి కూడా ఏం చేశాడు తెలుసా? ఈ ప్రకారం జయించి, సాతాను 40 దినాలు జయించి లొంగకుండా, తినేదాన్ని బట్టి లోనవ్వకుండా 40 దినాలు కాపాడితే 41 దినాలు కూడా ఆయన కాపాడుతాడంటూ ఒక సత్యాన్ని మనం తెలియపరిచిన రీతిగా మనం కూడా అట్టి విధానంలో మరి ఆహారపు శోధన జయించినటువంటి బిడ్డలుగా ఉంటే
అప్పుడు దేవుడు తప్పనిసరి దేవుని కృప చూపుతాడు. మన ఆకలి పెట్టిన దేవుడు తప్పనిసరిగా ఆకలి తీరుస్తాడు. ఏం తిందుమో ఏం తాగుతామో అని చెప్పిన తీర్చడా. ఒకళ్ళు ఏలియాకి గత కాలంలో ఉన్నప్పుడు ఆ కెరీత్ వాకి ఎండిపోయిన ఆకలి తీర్చలేదా? ఇట్లా విషయాలు పెట్టి ఆహారం తినేదాన్ని బట్టే రకరకాలుగా దేవుని దూరం అయిపోయి దేవుని కోపానికి గురవకుండా ఆ దేవుని చిత్తాన్ని అనుసరించుకుంటూ మన ఆహారం కొరకు మనం పడవలసిన కష్టము మనం చేసుకోవాల్సిన పనులు ఉండే మొట్టమొదట దేవుడు, తర్వాతే నీ కష్టం. కానీ దుష్టులు ఏం చేస్తున్నట్టు మొట్టమొదటే నువ్వు తినాలి కదా, తినకపోతే ఎలా బ్రతుకుతావని మాయ చేసి తక్కిడి బిక్కిడి చేసి అడిది ఇటిని మార్చేసి అలా చేసుకొచ్చాడు. ఇప్పుడు కనబడేదానికి లోన్ చేస్తున్నాడు, కానీ కనబడుతున్నది కనబడినట్టు దేవుని మాట ద్వారా జరిగింది. ఆయన మాట పలకబట్టే నేను ఉన్నాను, జీవిస్తున్నాను, మాట వలన సమస్తం కలిగింది, దాన్ని బట్టి నడుస్తుంది. ఆయన మాట ద్వారా వచ్చిందని తింటున్నాను, ఆయన బట్టి బ్రతుకుతున్నాను అనే విషయం గమనించట్లే. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు బ్రతికారంటే మరి ఎలా? ఏ పంట ఊడ్చారు అరణ్యంలో? ఏమండి, మాట ద్వారా కదా, మాట ద్వారా మన్నా వచ్చి కదా, ఆ మన్నా ద్వారా బ్రతకలేదా? ఆ మాటనే యేసు ప్రభువు చెప్పారు ద్వితీయోపదేశకాండం 8:3లో, మాట వలన మనుషులు జీవిస్తాడు అని వ్రాయబడినటువంటి లేఖనాన్ని దుస్తుని కౌంటర్ ఇచ్చేటప్పటికి గట్టిగా ఆ మొదటి ఆహారపు శోధన నోరు మూసాడు. ఇంకా సమాధానం లేదు. ఇంకా మరి రెండవ శోధన ఏంటి అనేది రేపటి కాలశంలో ఆలోచిద్దాం. నువ్వు నేను మనం కూడా ప్రియమైన వాళ్ళరా ఈ తినేదాన్ని బట్టి దేవుని యొక్క చిత్తానికి అవిధేయులు కాకుండా, భ్రష్టులు కాకుండా, వ్యభిచారులు కాకుండా, లేదంటే అపవిత్రతలకు వెళ్ళిపోకుండా, దేవుని త్రోసివేయకుండా, ఇటువంటి పరిస్థితులు వెళ్ళకుండా ఉండాలి అంటే ఆహారం కొరకే దేవుని విడిచిపెట్టకండి. ఆహారం కొరకే దేవుని క్రమాన్ని తప్పకండి. ఆహారం కొరకే ఏవేవో చేసేసుకొని సంపాదించుకోవాలనుకొని కంగారు పడిపోయి దేవునికి అవిధేయులు కాకండి. ప్రమాదం కొని తెచ్చుకున్న భక్తులు మనం చూసాం. అది కాదు, ఇదిగో ఎలా చేయండి అని యేసు చెప్పిన మాట కూడా మనకు కనబడుతుంది. కనుక యేసు చూపిన మార్గంలోనే, ఆ దుష్టుని జయించగలిగి చూపిన మార్గంలో జయించేటువంటి విధానంలో మనం ఆధ్యాత్మికతలో బలం పొందుకొని మరి ఆ దేవుని యొక్క మాటల చేత మరి బలం పొంది ఆయన చిత్తానుసారం జీవించే కృప మరి దేవుడు నీకు నాకు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, సమయంలోని వాక్యము మా అందరి ఫలింపచేయండి. నిజమే ప్రభా, తినేదానిని బట్టే ఈరోజు ఎంతోమంది పడిపోతున్నట్లుగా మేము చూస్తున్నాం. అలా తినేదాన్ని బట్టి నాయన అవిధేయులు కాకుండా మీ కుమారుడు క్రీస్తు చూపిన మార్గంలో తినేదాన్ని బట్టి లోబడకుండా బ్రతకొచ్చు అని మీ కుమారుడు చూపిన మార్గాన్ని ఎంచుకొని తినవలసిన సందర్భం వచ్చి తింటూ మీ చిత్తానుసారం జరగవలసిన విధానం జరిగించుకుంటూ ముందుకు నడవడానికి మీ కుమారుడు చూపిన మార్గంలో సాగటానికి మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి నన్ను మేము పరిశీలించుకొని తినేదాన్ని బట్టి తొందరపాటు ఎన్ని విషయాలు పోగొట్టుకుంటున్నామో అలా కాకుండా ఆ తినేదాన్ని ప్రక్కన పెట్టి మీ చిత్తానుసారంగా నడవటానికి మమ్మల్ని అందరూ సంసిద్ధం ముందుకు సాగట కృప చూపమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ.